కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని సినీ నిర్మాత కాంగ్రెస్ పార్టీ నేత బండ్ల గణేష్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఇక కేంద్రంలో కూడా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటున్న బండ్ల గణేష్తో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ నేత అయిన బండ్ల గణేష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగేసి అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకుంటుందా లేదా అనేది ఒకసారి అడుగుదాం. నమస్కారం. చెప్పాం బీఆర్ఎస్ ఎట్లా జీర్ణించుకుంటుందమ్మా? జీర్ణించుకోలేదు కదా, తప్పది వాళ్ళు జీర్ణించుకోలేరు. కానీ వాళ్ళు అసత్య ఆరోపణలు, సత్య దూరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే బాధ అనిపిస్తుంది. వచ్చి 30 రోజులు కాలేదు, వాళ్ళు ఏందో తట్టుకోలేక అల్లా కొల్లోలం అయిపోయి ఆగమాగం అయిపోయి ఏందో మొత్తం వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎవడో గుంజుకున్నట్టు ఫీల్. ఇది ప్రజాస్వామ్యం అమ్మా. ఎవరైనా అధికారంలోకి రావచ్చు. ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళ అధికారంలోకి వస్తాం. దానికి అంత గాబరా పడుతుందని నాకు అర్థం కావట్లేదు. అంతే. ఇప్పుడు తెలంగాణ పితామహుడు కేసీఆర్ అనేసి కేటీఆర్ అంటున్నారు. దాని పట్ల తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి సోనియమ్మ. తెలంగాణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీతో పాటు వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ, తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారే. దాన్ని మాత్రం కానీ కేసీఆర్ గారు కూడా మేము గౌరవిస్తాం. కానీ ఇప్పుడు వీళ్ళు కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడే మాటలు మేము ఏకీభవించాం. అంతే. ఇప్పుడు నెల రోజుల పాలనకే కాంగ్రెస్ పార్టీ 420 అని చెప్పేసి కేటీఆర్ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. మరి 10 ఏళ్ల పాలనకి వాళ్ళకి ఎలాంటి పేరు పెట్టమంటారు? వాళ్ళు 840 వాళ్ళు 420 అని మాట్లాడితేటమ్మా. వాళ్ళకి అవసరం. వాళ్ళకి 840లు 1620లు వాళ్ళకి అలవాటు. వాళ్ళకి దొంగల భాషలోనే మాట్లాడుకుంటారు. మేము ఇచ్చింది 6 గ్యారంటీలు, ప్రజలందరికీ 6 గ్యారంటీలు ఇస్తాం. అందులో ఆల్రెడీ 4 గ్యారంటీలు 3 గ్యారంటీలు చేసిస్తాం. 6 గ్యారంటీ 100 రోజులు అన్నీ అమలు చేస్తాం. బ్రహ్మాండంగా ప్రజలు వద్దకపోతాం. అంతేగాని ఈ 840లు వాళ్ళ దొంగల భాషలో మాట్లాడుకుని వాళ్ళ కోడి భాష దొంగ భాష. అందుకని వాళ్ళు 420లు 840లు అని మాట్లాడుతుంటారు. వాళ్ళ భాష అది కదా. వాళ్ళ వృత్తి ఏంది, వాళ్ళ ప్రవృత్తి ఏంది? దొంగతనం చేయటం, దోసుకోవటం. అందుకని అట్లా మాట్లాడతారు. సో నెల రోజుల పాలన తర్వాత ఈ 100 రోజులు మాత్రమే కాంగ్రెస్ ఉంటుంది. నెల రోజుల్లో ఏం చేయలేకపోతుంది. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ కనుమరుగైపోతుంది అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు వెల్లడిస్తున్నారు. దాని పట్ల మీరేమంటారు? వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు, వాళ్ళ ఆరోగ్యం క్షీణించింది, వాళ్ళ నిద్ర పట్టట్లేదు, అనారోగ్యం బాగా దెబ్బతింది, వాళ్ళకి అన్ని రకమైన రుగ్మతలు వచ్చినాయి, కళ్ళు కూడా కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు. మనం ఏం చేస్తాం? దానికి ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాబోయే 10 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని జనం అందరూ ఏకీభవించారు. 30 రోజుల్లోనే మా జనం హర్షధ్వానాల మధ్యన జయకేతం ఎగరేస్తున్నారు మా ప్రభుత్వం గురించి. వాళ్ళు ఏం మాట్లాడితే ఏముందమ్మా? వాళ్ళిద్దరు ముగ్గురు అట్లా మాట్లాడుతుంటారు. వాళ్ళ హెల్త్ కండిషన్ సార్, మనం జాలిపడాలి వాళ్ళని చూసి. పాపం పెద్ద పట్టించుకోదు. వాళ్ళ ఆరోగ్యరీత్యా వాళ్ళ మానసిక రీత్యా చూసి జాలిపడుతున్నా. అంతే. చూశారు కదా, ఇప్పుడు 6 గ్యారంటీలు అనేది వారికి చేత కాకుండా 10 ఏళ్ల పాలనలో వాళ్ళు చేత కాకుండా ఉన్నారు. అవి వాళ్ళు నెరవేర్చలేరు. కాబట్టి మేము ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నెరవేరుస్తుంది. వాళ్ళు చేతగానితనంగా కూడా వీళ్ళు ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని పైన దుమ్మెత్తి పోస్తున్నారు అని కూడా బండ్ల గణేష్ వెల్లడించడం జరిగింది.